కావాల్సిన ఏంటి అంటే కడాయి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ కదా, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకుని. వెల్లుల్లి మంచిగా కచ్చపచ్చ దంచుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఆ వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మనము ఆయిల్లో. కొంచెం పసుపు వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని శనగపప్పు ఉంటుంది కదా, నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న శనగపప్పుని మనము ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పిల్లలు అడుగుతుంటారు కదా స్నాక్స్ ఏదైనా చెయ్యి అని, అప్పటికప్పుడు మనం చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. అది ఫ్రై అయ్యాక చూడండి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకొని లైట్గా కారం అండ్ లైట్గా సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకుంటే మన చనా దాల్ నమ్కిన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈవినింగ్ టైమ్స్ మనము రెడీ చేసి తినుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.